సో ఇంతకుముందు మీరు అప్పుడు చేసేటప్పుడు హీరోయిన్స్కి ఎలా అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పుడున్న నవ్ డేస్లో ఎలా అవకాశాలు ఉన్నాయి? సేమ్ ఉన్నాయంటారా, లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చాయా? డెఫినెట్లీ వచ్చాయి. అప్పుడు ఏమిటంటే అండి, ఇప్పుడు సౌందర్య గారిని తీసుకుందాం. 10 ఏళ్ళు 12 ఏళ్ళు నాన్ స్టాప్ హీరోయిన్. ఇప్పుడు అప్పుడు ఎందుకు అన్నేళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఒక 2-3 మూవీస్లో కనిపించిన తర్వాత కాంపిటీషన్ ఎలా ఉంది అని అంటే, ఇంకో సినిమాలో ఎవరో అమ్మాయి వచ్చింది, కొంచెం పర్ఫామ్ బాగా చేసింది, పెద్ద సినిమా పెద్ద హీరోతో వెళ్ళిపోతుంది అమ్మాయి, అప్పుడే వచ్చేస్తుంది. ఈ ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఇంకొక హీరోయిన్ ఎవరికో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆమెను వెనక్కి తీసేస్తున్నారు. ఆ మహేష్ బాబుతో సినిమా, అమ్మాయి సినిమా హిట్ అయింది అనుకోండి, 10 సినిమాలు పైన వచ్చి ఉంటున్నాయి. ఇది వెరీ షార్ట్ అన్నమాట ఇది. కానీ అప్పుడులో ఏమిటంటే కమ్యూనికేషన్, సోషల్ మీడియా ఒకటి లేదు పెద్దగా. అసలు సోషల్ మీడియాని బాగా యూజ్ చేసింది ఎవరైనా ఉంటే అది రమేశ్వరి అప్పట్లో. అంటే సోషల్ మీడియా చాలా చిన్నది అప్పుడు, ఇప్పుడు ఇంత ఉంది, బట్ అప్పుడు వెరీ స్మాల్ అనమాట. దాన్ని కూడా నేను అంటే బాగా వాడిందంటే రమ్యశ్రీ సెక్సీ డాల్ అంటే ఇంకా ప్రతి పేపర్లోనూ నా ఫోటోగ్రఫీ రావడం, ప్రతి మ్యాగజైన్లోనూ నా కవర్ పేజీలు బ్లోఫులు రావడము. అలాగే ఏదైనా ఇంటర్వ్యూ, ఇండియన్ గ్రిల్స్ అని కొన్ని అప్పట్లో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ మంది, ఒక 3 or 4 వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు మంత్లీ వచ్చేసేవాళ్ళు. నేను ఇవ్వలేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయినా సరే, లేదు ఇవ్వాలండి మీరు తప్పదు అనుకొని అలా వచ్చేవాళ్ళు అనమాట. అలా అప్పుడు కూడా నేను రెగ్యులర్గా అలా అంత ఉండేదాన్ని. ఇప్పుడున్న విషయం ఏమిటంటే ఎవ్రీథింగ్ అవైలబిలిటీ అండి. అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గిపోయింది, అంటే ఎక్కువ అంటే పెరిగిపోయింది. అప్పుడు సౌందర్య గారు హిట్, మళ్ళీ పెట్టండి, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ చెప్పుకోవడానికి ఇంద్రజా గారు ఉండేవాళ్ళు, సౌందర్య గారు ఉండేవాళ్ళు, లేకపోతే రవళి గారు ఉండేవాళ్ళు, లేకపోతే రంభా ఉండేవాళ్ళు. ఇంక లెక్క పెడితే లేరు పెద్దగా. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. సో దానికి ఏమిటంటే తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఇది వరకు యాంకరింగ్ అంటే మీరు గెస్ చేయండి, ఒక 2 ఎన్నో ఛానల్ ఉండే, జెమిని టీవీ, ఈటీవీ, T5 కూడా లేదుగా, ఈటీవీ. ఒక 4-3 యాంకర్స్ ఉండేవాళ్ళు చెప్పుకోవడానికి. సుమా గారు అప్పటి నుంచి కూడా ఉన్నారు ఆమె. సో ఆమె కూడా వెరీ టాలెంటెడ్ ఉమెన్ అండి. సో ఆమె కానీ, ఝాన్సీ గారు కానీ, ఇలా ఎవరు లెక్క పెట్టేటందుకే అనిత గారు ఎవరు ఉండేవాళ్ళు. ఇప్పుడు యాంకర్స్ ఇప్పుడు దగ్గర 40-50 మంది ఉన్నారు. ఛానల్లో ఒక 40 ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు, మామూలు ఛానళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. 100+ ఉన్నాయి. అంతే కదా, 100+ అని మీరు చెప్తున్నారు. ఇంకా నేను పార్టీ అంటున్నాను. బట్ అలా ఏమిటంటే ఆపర్చునిటీ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంట్రీ, వాళ్ళ అదృష్టాన్ని ట్రై చేసుకుంటున్నారు. లేదు క్లిక్ అవ్వలేదు, 1-2 సినిమాలు చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడమో, లేకపోతే ఏదో జాబ్లో జాయిన్ అయిపోవడమో, లేకపోతే ఎవరో ఎన్ఆర్ఐని చేసుకొని వెళ్ళిపోవడమో, లేకపోతే అక్కడ ఏదో జాబ్ చేయటమో, ఇలా వెళ్ళిపోతున్నారు. కానీ అప్పుడు ఇళ్ళకి కాదండి. ఒక సినిమా చూసాము, ఇది ఫ్లాప్ అయిందే, నెక్స్ట్ ప్రయత్నాలే అంతే. కంటిన్యూగా సినిమా పైన ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆ ఫోకస్ లేదు. వాళ్ళు చదువుకుంటూ కూడా యాంకరింగ్ చేస్తున్నారు, లేదా ఎక్కడో జాబ్ చేస్తూ కూడా యాంకరింగ్ చేస్తున్నారు. బట్ అది చేస్తూ యాంకరింగ్లో ఇంకా వీళ్ళు ఎక్కువ టైం పిలవట్లేదు అనుకోండి, నేను చేయనండి, నేను జాబ్ చేసుకుంటున్నాను చాలండి అంటున్నారు. సో అలా అయిపోయిందండి సిచ్యువేషన్ అంతే. అప్పటికి ఇప్పటికీ చెయ్యాలి, అదే అంటున్నాను. మనం దేనికోసం అయితే పెట్టి ట్రై చేసామో డెఫినెట్లీ వస్తుందండి. ఒక మటన్ ఉంది అంటే మటన్ తెచ్చుకొని వండిస్తే మటన్ గుమ్మగుమ్మ మందది. మటన్ వండాలంటే షాప్కి వెళ్ళాలి, తేవాలి, దానికి ఒక మంచి నూనె, మంచి మసాలాలు, టమాటాలు, కొత్తిమీరలు, అది మాడిపోకుండా జాగ్రత్తగా చూడాలి. ముందు పెడితే వెరీ నైస్ టేస్ట్ అంటారు, లేకపోతే ఇందులో ఉప్పు ఎక్కువైపోయింది అంటున్నారు. సేమ్ లైఫ్ కదా, అంతే కదా. సో అలాంటిది. ఇంత తీసుకుంటాను కాబట్టి, ఇంత ఆలోచిస్తాను కాబట్టి, సో ఇంత కేర్ఫుల్ ఉన్నాను. మీరు మూవీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓకే వదిలేద్దామని అనిపించింది ఎప్పుడైనా, ఏదైనా ఇన్సిడెంట్ వల్ల? అనిపించటానికి ఏమీ లేదండి. నా లైఫ్ లో ఎప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది సినిమా ఫీల్డ్ వరకు అయితే ఎప్పుడు జరగలేదండి. చెప్పాను కదా, 2-3 కంపెనీలు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఎనఫ్. తర్వాత నేనేం చేయాలో నన్ను నేను డిజైన్ చేసుకున్నాను. ఎస్, నేను ఇంత కష్టపడుతున్నాను, అమ్మా నువ్వు ఇంతవరకే బట్టలు వేసుకో. చాలా మంది అనేవాళ్ళు, అంటే ఆ రోజుల్లో వెరీ గ్లామరస్ షో, అంటే
నన్ను అలా వాడుకునేవాళ్ళు. దానికి ఈజీ నేను ఎవరితోనైనా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డైరెక్టర్ డ్రీమ్ అండి. మనం మా ఇంటి బంగారం మూవీ వచ్చింది. ఒక డైరెక్టర్ డ్రీమ్ అది. ఆ క్యారెక్టర్లు ఎలా మోల్డ్ చేయాలి, కథ ఏమిటి, కథను పెట్టి ఎవరెవరు ఎలాంటి డ్రెస్సింగ్ చేయాలి, లేకపోతే హోమ్లీ ఉండాలా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే ఒక కూతురు ఒకలాంటి డ్రెస్ వేస్తుంది, కోడలు ఒకలాంటి డ్రెస్ వేస్తుంది, మనవరాలు ఒక డ్రెస్ వేస్తుంది, వాళ్ళు ఒక డ్రెస్ వేస్తారు. ఏదో తీసుకుంటున్నారు కదా, అంతే కదా. జనరేషన్ గ్యాప్ లేకపోతే అలాగే ఒక స్టోరీని క్రియేట్ చేయాలంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వేషధారణ. బట్ నన్ను దీనికే చూజ్ చేసుకునేవాళ్ళు. రమ్య ఇలాంటి డ్రెస్ వేస్తే ఫిజిక్ కానీ అదంతా చాలా బాగుంటుంది, సో ఓకే ఈమెను ఎలా చూపించాలి, లేకపోతే ఈమె మీద ఈ చిన్న ఈ కథని కామెడీ ట్రాక్లో అల్లుదాము, ఆమె ఆ ట్రాక్ ఆ క్యారెక్టర్ తగ్గ ఆమెకి ఏమిటి సెక్సీ డ్రెస్ వేయాలా, లేకపోతే చీర కట్టాలా. చీరలు కట్టేవి చాలా తక్కువేనా, అవి అన్ని ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని కొంచెం గ్లామర్ డ్రెస్సెస్ వాళ్ళు వేసేవాళ్ళు. అదే అంటున్నాను, డైరెక్టర్ డ్రీమ్ అయినప్పుడు ఒక కథ ఆయన ఏది వేయమంటే నేను అదేస్తానే తప్ప నాకు ఈ డ్రెస్ ఇవ్వండి అని ఎక్కడ సినిమా ఫీల్డ్లో అంటే సినిమాల్లో వేసుకునే చాయిస్ ఎవరికి లేదు, ఇప్పటికీ లేదు, అప్పుడు లేదు. వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులే మనం వెయ్యాలి. సో అంతే, నేను అలా చెప్తాను అనమాట. అంతేగాని మన కుటుంబంలో ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే షార్ట్ వేసుకుంటుంది, చదువుకున్న అమ్మాయి, సినిమాల్లో ఎందుకు ఆ షార్ట్ వేసుకుంటే తీసుకోలేరు? పబ్లిక్ని మించి స్క్రీన్ ప్లే చూపించగలిగినప్పుడే సినిమా ఆడుతుంది, అంతే కదా. పబ్లిక్లో రొటేషన్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, సో దానికి మించి కదా స్క్రీన్ మన సినిమాని చూపించగలగాలి, అంతేగా. మరి లేకపోతే ఇంకేముంది, ఎక్కడ వాళ్ళు టెంప్ట్ అవుతారు, ఎక్కడ అట్రాక్ట్ అవుతారు. మరి అందుకే వాళ్ళు సినిమాలో కూడా పబ్లిక్ ని చూసి ఇంతకంటే మనం ఏం చేయగలం, ఏం ప్రజెంట్ చేయగలము అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది మీరు మూవీస్ చేసేటప్పుడు కానీ లేకపోతే పర్సనల్ రిలేటెడ్ అయినా సరే ఎప్పుడైనా బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా? పర్సనల్ డేస్ అంటే మూవీ చేసినప్పుడు నాకు తెలిసి నీ అంత అదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా రమ్య, ఎప్పుడు నవ్వుతూ ఉంటా. ఇప్పుడే నన్ను చూస్తున్నారు కదా, ఇది తెచ్చి పెట్టుకుంటే రాదండి, హార్ట్లోంచి వస్తుంది. నాకు తెలిసి బాధపడిన డే నాకు లేదండి. ఒక 10 days పడుకొని రోజులు కూడా నాకున్నాయి. షూటింగ్ నైట్ అంతా షూటింగ్ చేసేది, అంటే సాంగ్ ఎక్కడ ఆడేదాన్ని. మార్నింగ్ మళ్ళీ 9 o'clock ఒకళ్ళు కాల్ సీటు, అక్కడ 3 o'clock 4 o'clock నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకుంటారు కదా సాంగ్. 2 days 3 days వాళ్ళ బడ్జెట్ని బట్టి పెట్టుకుంటారు. సింగిల్ డేలో ఆడే సాంగ్స్ కూడా ఉన్నాయి నాకు. ఈవినింగ్ 5 o'clock కొంచెం డే ఇది ఎఫెక్ట్ పెట్టి మళ్ళీ నైట్ ఎఫెక్ట్ అలా మిక్సింగ్ ఉంటే మార్నింగ్ దగ్గర 5 కల్లా ఫినిష్ చేసేసేదాన్ని సాంగ్ని. సో కాళ్ళకి దండం కూడా పెట్టేవాళ్ళండి, నీ ఓపిక నీకు ఇది అంటే ఎంకరేజ్ చేసేదాన్ని. చాలా ఎంకరేజ్, నేను నలిగిపోయినా ఎంకరేజ్ చేసేదాన్ని. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 6:30 7 అయ్యేది. జస్ట్ నేను 5 minutes ఇలా కళ్ళు మూసుకొని నేను ఉండేసరికి నాకు ఎప్పుడు అసిస్టెంట్స్ ఇంట్లో నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు, నేను అవుటర్స్ని తెచ్చేదాన్ని కాదు. ఊరి నుంచే తెచ్చుకొని 3 2 ఇంట్లోనే ఉండిపోవాలి, ఒక్కరు నాతో తిరుగుతుండాలి. ఇంకొక ఆమె నిద్రపోలేదంటే ఇంటి పనులు అవి చూసుకుంటూ ఇంకొక ఆమెకి హెల్ప్ చేస్తూ ఇంకొక ఆమె వస్తుండేది. అలా ట్రైన్ చేసేదాన్ని నేను. సో అవుట్డోర్ అంతా ఒకళ్ళే డిసైడ్ చేసుకునేదాన్ని, ఇక్కడ మన లోకల్గా అయితే ఒకళ్ళు పెట్టుకునేదాన్ని అలాగా. కానీ ఇంట్లో ఉండేవాళ్ళే, ఇంటికి వచ్చే కూడా నాకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు. సో ఆమె నిద్రపోకుండా నేను కొంచెం ఇలా 5 minutes 10 minutes ఇలా కళ్ళు మూస్తున్నాను అన్నప్పుడే ఏమంతా ఈ షూటింగ్కి ఏం కావాలి, ఏం సర్దేయాలి అద్దం ముందు, సో మేడం గారికి ఇలాగా హీటర్ ఆన్ చేశాను, ఇదంతా అన్నీ చేసేసి అప్పుడు తెలిపేది నన్ను. అంతా నిల్చోనే కదా, నిల్చోను లేదా షార్ట్ చిన్న గ్యాప్ అంటే కూర్చొని ఇదే కదా. కాట్ మీద పడుకొని కొంచెం రిలాక్స్ అయితే కొబ్బరి నూనె రాసేసుకొని అరికాలుకి రాసేది, ఫేస్కి నేను క్రీమ్ రాసుకొని మేకప్ తీసి అలా పడుకొని మళ్ళీ వెళ్ళి ఇమ్మీడియట్లీ స్నానం చేసి 9 o'clock కాల్ సీట్కి 15 minutes ముందే ఉండేదాన్ని. ఎప్పుడు అదే చెప్పాను, ఫీల్డ్లో నాకు తెలిసి ఒక బ్యాడ్ అనేది నా నుంచి ఎవరు ఫేస్ చేయలేదు, వాళ్ళ నుంచి నేను ఎప్పుడు ఎవరితోని ఫేస్ చేయలేదు. ఆ చైల్డ్స్ బాగొట్టుకోవడం తప్ప ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. కానీ ఏడ్సిన రోజు గురించి మీరు అన్నారు, నా లైఫ్లో నేను చాలా బాధపడింది. నేను ఎవరికి హాని చేయలేదని చెప్పాను.
నేను గచ్చిబౌలిలో 28 ఇయర్స్ అవుతుంది నేను కొనుక్కొని. అప్పుడు మనీ వాల్యూ ఏమిటి, ఎఫ్సీ లేఅవుట్ అని దానిలో గచ్చిబౌలి పోలీస్ పిఎస్ ఎదురుకుండానే నేను కొనుక్కున్నాను. అప్పుడు మనీ వాల్యూ అంతా, నేను ఎంత హార్డ్ వర్క్ చేసింది నేను అక్కడ పెట్టుంటాను. అప్పటి నుంచి ఇట్స్ లైక్ ఇట్లాగా ఓకే నేను రిటైర్ అయిపోతాను అనుకోండి, నేనే కదా అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే నాకంటే ముందు 40 ఇయర్స్ ముందు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. నేను అలా కొనుక్కొని మనం అది ఎవరికి సంబంధం లేని సిచ్యువేషన్ అది. నేను కొనుక్కున్నాను, అది ఉంది జాగ్రత్తగా, అది ఇది ఎప్పుడో కాంపౌండ్ వాళ్ళు కడితే ఎరగొట్టినారు, మామూలు రాళ్ళు పాతితే తీసేస్తున్నారు, ఏంటి ఇలా జరుగుతుంది, అది అలాగే కొందరు జరుగుతుందని చెప్పేవాళ్ళు. ఆ ఎవరు ఓవర్ నైట్ లో తీసేశారు, ఆ పర్సన్ ఎవరు ఏంటి అది అప్పుడేమి లేదు. లాస్ట్ టైం నేను యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అక్కడ 1 o'clock ఫ్లైటు, 11 o'clock ఫ్లైట్, మిడ్ నైట్ వచ్చాము. నా షూట్ కేసు సేమ్ కలర్లో కేరళ నుంచి వచ్చిన ఫ్లైట్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ని ఒకే బెల్ట్ మీదకి ఇచ్చేసాడు. ఒకే కలర్ షూట్ కేసు, మా షూట్ కేసు ఎవరో పట్టుకెళ్ళిపోయారు. నాకు కొత్త హ్యాండ్ బ్యాగ్ కొంటే అది తగిలించుకొని నా పాత హ్యాండ్ బ్యాగ్లో కీస్ ఉన్నాయి, మా మెయిన్ డోర్ కీసు, అవి నేను షూట్ కేసులో పెట్టేశాను. ఆ షూట్ కేసు పోయింది. ఇంటికి వచ్చేసరికి 2 తాళాలు లేవు. సూట్ కేసు తీయండి, సూట్ కేసులో ఉన్నాయి అంటే వాడి ఏ బట్టలు, లాండ్రీకి ఇచ్చిన అలాంటివన్నీ ఉన్నాయి. చూసి అమ్మో ఏంటి ఇప్పుడు తాళాల పరిస్థితి, వాడి ఎయిర్వేస్ వేరు మాది వేరు, అక్కడికి వెళ్తే మాకు సంబంధం లేదండి, మనది ఇండిగో అండి, అది ఎయిర్ అండి, ఇలా చెప్పేవాళ్ళు. అబ్బా దానికి ఏం చేయాలి ఏమిటని ఒక మన టాలెంట్ వాడి పక్కనే ఒక హోటల్ ఉంటే హోటల్లో రూమ్ తీస్తే నేను అక్కడ పడుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవన్నీ కంప్లైంట్లు, ఆ సూట్ కేసు మీద లక్కీగా ఏంటంటే వాళ్ళు లాండ్రీకి ఇచ్చారండి అక్కడ బట్టలు. ఆ దాని మీద వాళ్ళ నెంబర్ ఉందండి, అవి తీయలేదు. వీళ్ళు ల్యాండర్కి ఇచ్చాక వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, అయిపోయి సార్ తీసుకోండి అని, వాళ్ళ నెంబర్ ఉందండి. నెంబర్ ఉంటే అప్పుడు దానికి ఫోన్ చేసి అయ్యో మేము ఇంకా సూట్ కేసులు కూడా చూడలేదండి, పడుకున్నాం ఇంకా లేసి వచ్చే. ఇమ్మీడియట్లీ ఎఫ్సిఏ లేఅవుట్లోకి హైడ్రా ఆపరేషన్ జరుగుతుంది. సో అందరి నాకు ఫోన్ వచ్చింది, వెంటనే వెళ్ళాం. మొత్తం అంతా బాగా జరిగిందండి. ఆఫ్టర్నూన్ అందరు లంచ్కి వెళ్ళిపోయారు. ఇది ఒక్క రోజు నా లైఫ్లో ఉంటుందనేది నా ఎప్పుడు ఊహించుండనంటే నేను. సో మేము లంచ్ కోసం అనేసి డ్రైవర్ కార్ తీసుకొచ్చి బయట పెట్టాడు, రోడ్డు మీద, నడి రోడ్డు. ఇప్పుడు లక్షల వెహికల్స్ ఆ రోడ్లో ఈ రోడ్లో వెళ్తూ ఉంటాయి. పిఎస్ ఇది ఇన్సిడెంట్. ఇది ఎదురుగా అతను కత్తి పట్టుకొని గుడ్డకు చుట్టేసి బండి మీద వస్తున్నారు. మా బ్రదర్ ముందు నడిచి వెళ్ళిపోతున్నాను, లేడీని కదా కొంచెం లేటుగా కొంచెం వెనక్కి నడుస్తున్నాను. ఆ ముందు వచ్చినాడు ఇలా అన్నాడు. అంటే అప్పటికి ఇలా ఆగారు కదా, వాడు ఇలా కాల్ వేసి ఇలా దిగుతున్నప్పటికీ వెనక నుంచి బైక్ వచ్చి గుద్దేటప్పటికి కత్తి కింద పడిపోయింది. పడిపోతప్పుడు నేను వెంటనే వీడిని నేను మార్నింగ్ ఈ హైడ్రా వాళ్ళందరి సమక్షంలో ఒక దగ్గర నిల్చున్నప్పుడు ఒకటి కారు పెట్టి, అందులో నేను కూడా ఉండొచ్చేమో నాకు తెలీదు, కారు పెట్టి గుద్దిపోయాడు. అందుకే ఐడెంటిఫై చేశాను అతన్ని. చేసి అమ్మో వీళ్ళ అనుకొని ప్రశాంత్ పరిగెట్టు అంటే వాడు పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని కూడా నన్ను అడగలా, వాడికి ఏదో డౌట్ వచ్చింది, నేను పరిగెడుతున్నాను. వీళ్ళు మా వెనకాతల కత్తి పడిపోయింది కదా, అది మరి అక్కడి నుంచి ఎవరు తీసారని నేను కూడా వెళ్తున్నాను కదా. మళ్ళీ బ్రదర్ నాకు ఆపోజిట్ వెనక వచ్చేసి నన్ను పట్టుకున్నాడు. ఎదురుగా పైనుంచి ఒక 7 ఎందరో బ్యాట్, రియల్ బ్యాట్ చాలా వెయిట్ ఉంటది కదండి, ఆ బ్యాట్ పట్టుకొని వచ్చేస్తున్నారు. లక్కీగా వస్తున్న వాడిని బ్రదరు బ్యాట్ పట్టుకున్నోడిని ఇలా నెట్టాడు బ్రదరు. సో దాని తర్వాత వీళ్ళు ఆగారు కదండి, మీరు నమ్మరు, కొన్ని ఇన్సిడెంట్ న్యూస్లో చూస్తుంటాను కదా, సేమ్ లైక్ ఏమండి మీరు అందరూ ఎడ్యుకేటెడ్స్ అండి, కార్ లాగా ఉన్నాయండి, మీరు దిగిరండి, వాళ్ళు వెళ్ళిపోతారండి అని గట్టిగా బిగ్గరగా అరుస్తున్నానండి. నేను అరుస్తుంటే ఎవ్వరూ రాలేదు. ఈ బండి గుద్దుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు హెల్మెట్ పెట్టుకున్నారండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. హెల్మెట్ పెట్టుకొని అప్పుడు ఈ మా బ్రదర్ ఇన్ని తోసాడు కదా, వాడు వెనక్కి పడిపోయాడు.
ఆ బ్యాట్ వీడు లాక్కొని వీడు అతని షోల్డర్ మీద వేసాడు. ఇంకొక 5-6 వచ్చి ఈ పీక దగ్గర చెయ్యేస్తే నేను కిందని, అప్పుడు నాది స్కిన్ అంతా రఫ్ అయిపోయింది. డ్రెస్ నేను అప్పుడు షర్ట్ వేసుకున్నాను అన్నమాట, ట్రావెల్ నుంచి కదా వచ్చాను. ఇది వేసుకొని షర్ట్ అది వేసుకొని ఉన్నాను. వెంటనే ఇలాగ ఇలా నొక్కేసి ఇలా పట్టుకొని పైకెత్తిస్తున్నారు. నేను దానిలోంచి లాగి బ్రదరు ఈ గొంతు పిసికిస్తున్నప్పుడు నేను వాళ్ళని నెట్టాను. ఈ కుర్రాళ్ళు కూడా 2 కుర్రాళ్ళు మధ్యలో పడి అన్నీ చేస్తూ ఉంటే పరిగెట్టి ఇంకా కొందరు జనం వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు. అదే మా లేఅవుట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చేశాను. ఇన్కేసు ఆ కత్తో లేకపోతే ఇంకోటో పొడుసో లేకపోతే నరికిస్తే ఎస్ జనం చూస్తుండగా ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ అప్పుడు నాకు అప్పటి నుంచి కొన్ని డేస్ నాకు నిద్ర లేదండి. పర్సనల్లో సెక్యూరిటీని పెట్టుకున్నాను నేను. 2 ఎప్పుడు 24 hours ఉండేలాగా, నైట్ ఇంటి దగ్గర ఉండేలాగా, నాతో ఎక్కడికి వెళ్ళా నాతో అంటే మాకు సూపర్వైజర్లు, డ్రైవరు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఈ సెక్యూరిటీ వాళ్ళు నా వెనకాతలు ఎక్కడికి వెళ్ళా వాళ్ళే డోర్ తీసి నా చుట్టూ నిలబడేలాగా అలాగా చేశాను. తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. తర్వాత ఒక మనిషిని నేను ఎంత పేరు తెచ్చుకున్నానో, అతనికి 100 కోట్లు ఉన్నాయో 1000 కోట్లు ఉన్నాయో సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు గారికి నాకు తెలీదు. ప్రపంచవ్యాప్తంగా ఈయన చేస్తున్నది తప్పు అనేది మాత్రం తీసుకెళ్ళాను. దాని తర్వాత ఒక 100 మెంబర్స్ అబౌవ్ మమ్మల్ని ఎలా చేశాడు అని బయటకు వచ్చారండి. ఆయనకి ఎంత డబ్బు ఉంటే ఎందుకండి? ఈ రోజు నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు కానీ ఏమైనా ఒకవేళ చెయ్యాలని ప్లానో చేసే ఉంటే ఈ రోజుల్లో ఏదైనా చేస్తే సెకండ్లో బయటకు వస్తుంది. ఎవరో ఒక అబ్బాయిని లోయల్లో తోసిస్తేనే అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఆమె గురి తీయండి అంటున్నారు. అంతే కదండి. ప్రపంచ అంచుల్లోకి తీసుకెళ్ళాను. ఒక చెడు అక్కడ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు ఉన్నాడా లేకపోతే ఇంకో పర్సన్ ఉన్నారా నాకు సంబంధం లేదు. ఒక చెడు అయితే ఇతను ఈజ్ ఏ కరెక్ట్ పర్సన్, ఈజ్ ఏమంటారు సొసైటీ. ఒక సొసైటీలో ఇతను కరెక్ట్ కాదు, అది ప్రజలకే వదిలేను. ఏం చేస్తాడు, ఏమో అతని చేతుల్లోనే నేను చనిపోవాలని ఉంది, చంపేస్తాడు. అలా డిసైడ్ అయ్యి వెరీ డేర్ అనమాట, చాలా డేర్గా ఇప్పుడు ఉన్నాను. సో నాకు హైడ్రా ఆఫీస్ నుంచి కానీ లేకపోతే సిఎంసి ఆఫీస్ నుంచి కానీ వీటన్నిటి నుంచి చాలా ఇది చేసామమ్మా. అలాగే ఆల్వేజ్ నా ఫ్యాన్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఒక సొసైటీ అంటే నన్ను తెలిసిన వాళ్ళు ఎవరైనా వెరీ డేర్ స్టెప్ అండ్ వెరీ బ్యూటిఫుల్ స్టెప్ అమ్మా. అలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు అనే ఒక ఏమంటారు ప్రశంసలా అవి ఇస్తారు కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చస్తే పోనీ అంతే అనేది. కానీ నా కష్టము నా ఇది నేను తినాలి, నువ్వెవరివి, నాది నువ్వెందుకు తింటావు? నాట్ ఏ రిలేటెడ్ పర్సన్, నాటే అతనికి నాకు ఎలాంటి డీల్స్ లేవు, అంటే బిజినెస్ డీల్స్ లేవు, అతనికి నాకు స్నేహం లేదు, ఏమీ లేనప్పుడు ఒక పర్సన్ వల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? నాట్ ఓన్లీ మీ, నాలాంటి వాళ్ళు అందులో దగ్గర ఒక 50 మంది 40 మంది సఫర్ అవుతే వాళ్ళందరికీ నేను ఒక సపోర్ట్గా నిలబడి, సో మనం అందరం కలిసి చేద్దాము, కలిసి నడుద్దాము అనేది వాళ్ళకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, సో అలాగా ఇప్పుడు సెక్యూరిటీ ప్లేస్లో ఉన్నాం మేము. అప్పటి నుంచి నేను ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా లైఫ్లో నిద్ర పట్టేది కాదు. అసలు నేను ఏం హామ్ కూడా చెయ్యను, ఎందుకు ఇలా జరిగింది? చచ్చిపోయి ఉంటే అక్కడ ఆ స్పాట్లో చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఉన్నాను కాబట్టి చాలా ఛానల్తో షేర్ కూడా చేసుకున్నాను. ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇన్ కేసు నేను చనిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? అది నాది, నా వల్ల తనకి ప్రశాంత్కి ఏదైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? అలాగా నేను ఏడ్చిన రోజు అంటుంటే నా లైఫ్లో అది ఓన్లీ వన్ డే అంటే దగ్గర ఒక 1 month సఫర్ అయ్యాను నేను, మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో అసలు బెడ్ మీద పడుకునే నిద్ర పట్టేది కాదు, షివరింగ్ వచ్చేసేది. అలా జరిగింది. అది ఒక వ్యక్తి వల్ల, ఎటువంటి సంబంధం లేని వ్యక్తి వల్ల. ఇప్పుడు లవ్ చేస్తే వాడేదో నన్ను చెయ్యట్లేదను, లేకపోతే ఇగో నాది ఏదో తీసుకుందో మోసం చేసిందను, సంథింగ్ ఏదో ఒక చిన్న రిలేటెడ్ ఉండాలి కదా. ఎలాంటి రిలేటెడ్
ఎక్స్పెక్టెడ్ లేకుండా ఒక వ్యక్తి ఈజ్ మై సెల్ఫ్ ఓన్లీ. అతను అలా కొనుక్కున్నాడో నేను అలాగే కొనుక్కున్నాను, నా అలాగే ఎంతో మంది కొనుక్కుంటారు. మనకి సంబంధం లేని వ్యక్తులు మన లైఫ్లోకి వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే నాకే కాదు ఎవరికైనా అలానే ఉంటుంది. బట్ ఏడ్చిన రోజు అది. ఛానల్లో కూడా ఏవైనా ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ వీటన్నిటిలో నాకు ఉండలేకపోయేదాన్ని. ఆటోమేటిక్లీ నాకు ఏడుపు వచ్చేసేది అనమాట. ఇన్ని మూవీస్ చేశాక పాలిటిక్స్ సైడ్ కూడా వెళ్ళాక ఇప్పటి వరకు పర్సనల్ కానీ మూవీ ఇండస్ట్రీస్ కానీ పాలిటిక్స్ సైడ్ కానీ ఇట్లో మీకు ఏదైనా మీరు చేసింది ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవ్వాలి అనే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? పొలిటికల్ గురించి అయితే చెప్పేశాను నేను ఎందుకు బ్యాక్ అయ్యాను అనేది. సో ఇప్పుడు సినిమా వరకు అయితే ఎనీ క్యారెక్టర్ నాకు నచ్చి మాత్రమే చేశాను రియల్లీ. ఓమల్లిలో చాలామంది నాకు దానిలో కూడా బిరుదు వచ్చింది. ప్రతి ఒక్కరు పోస్టర్లు చూసినప్పుడు ఇట్స్ లైక్ పెయింటింగ్స్ అన్నారు. రవివర్మ పెయింటింగ్స్. రవివర్మ పెయింటింగ్స్ అంటే వెరీ క్రేజీ అండ్ వెరీ ఏమంటారు దాన్ని, ఒక హార్ట్. నా ఫోటోగ్రఫీ చూసి ఇది పెయింటింగ్, ఇది రెమ్మిశ్రీ కాదు అనేవాళ్ళు. సో నేను అంత బోల్డ్గా అందులో ఉన్నా ఇట్స్ వెరీ పర్ఫార్మటివ్ రోలే చేశాను నేను. రమ్య గారు అసలు ఎలా డేర్ అనిపించింది, ఇలాగా అందరూ కొంచెం కవర్ చేసుకొని చేశారు, మలయాళంలో కూడా ఇలా చేయలేకపోయారు, మీరు అలాగే ఎలా చేసేసారండి అనేది. సో అప్పుడు కూడా నేను సిగ్గుపడలేదు. నాకున్న ఫ్యాషను ఆ లోపల నేనే డైరెక్టర్ని కాబట్టి అది అలా వెళ్ళిపోయింది. ఎన్నో ప్లేసుల్లో బ్రెస్ట్ కనిపించింది. ఇది ఇప్పుడు బిడ్డకి పాలిస్తే తల్లి బ్రెస్ట్ కనిపించదా? కనిపించాలి. అది మాతృత్వం. అలాగే ఒక తల్లిలాగా కథని ప్రేమించాను కాబట్టి, వాళ్ళు అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ని ప్రేమించాను కాబట్టి, సో నేను అలాగే చేశాను. గ్లామరిష్గా అంటే ఇంకా అంత అంటే ఇళ్లలోనూ జరుగుతుంది, బయట జరుగుతుంది, అంతా జరుగుతుంది, స్క్రీన్ వర్క్ అటు. అందువల్ల నేను సినిమా ఫీల్డ్ వరకు నేను ఇది ఇలా చేశాను, తప్పు చేశాను, ఈ క్యారెక్టర్ చేసి ఉండకూడదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఎప్పుడు అవ్వలేదు. ఇంకా రాజకీయాల్లో అంటే దాన్ని అలా తీసుకున్నాను. అదే ఏంటో మనం అనుకునేది ఇక్కడ పెద్దగా కనిపించట్లేదు, సో ఓకే గ్యాప్ తీసుకుందాం, ఇది గాడ్ రమ్మంటే వెళ్దాము, లేకపోతే లేదు. నాకు ప్రజలకి ఇంకా నాకు సర్వీస్ చేసే ఒక అవకాశం గాడిస్తే ముందుకెళ్తాను, లేకపోతే లేదు అనేది కొంచెం గాయం అనిపించింది అనమాట. అంటే మనకంటే లో గ్రేడ్లో ఉన్న వాళ్ళు కూడా మనకంటే ముందు వెళ్ళిపోతుంటారు, అక్కడ జుత్తు పట్టుకొని లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర తిన్నందుకు సరి అయిన తిండి కూడా ఉండదు, వేసుకొచ్చిన సారీ కడుతుంది, కానీ మనం అక్కడ కుర్చీలో కూర్చుందాం అంటే మన కుర్చీ లాగేస్తారు. సో అది ఆ కల్చరు నేను చూశాను. అది మంచిగా చెడ్డ అనేది నాకు అనవసరం. ఎవరి ఆపర్చునిటీ కోసం వాళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు కదా, మేబీ అదేమో. కానీ నేను ఏది అలా ఫీల్ అవ్వలేదండి, డిగ్రేడ్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మీకు నచ్చిన ఫేవరెట్ హీరో చిరంజీవి గారండి. ఇంకా వేరే థాటే లేదు స్టార్టింగ్ నుంచి ఆయన అంటే. నేను చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ని తీసుకొచ్చారో లేకపోతే ఇంకోటే కాదండి, ఒక స్వయం కృషి కానీ ఆపత్ బాంధవుడు కానీ, ఒక కళాకారుడు అంటే వెరీ సక్సెస్ఫుల్ హీరో. వాళ్ళ కాలు పట్టుకున్నందుకు కూడా వెనకాడరు. ఆయన చిన్న గోచెట్టి బురదలో పని చేయటందుకు కూడా ఆయన వెనకాడరు. అందుకే ఆయన ఆ రేంజ్కి వెళ్ళారు. ఒక స్టార్ అనగానే ఇది మార్చండి సీన్, ఈ బురదలోకి ఎవడ దిగుతాడరా, ఇంకో సీన్ ఏదో దాన్ని క్రియేట్ చేయని అంటారు. సో అలా ఏమిటంటే కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యానండి ఆయన్ని చూసి. అది ఒకటి. నాకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి గారు. ఆమెను ఎంత క్రియేట్ చేసుకుందంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అని అంటే, సో ఆవిడ కృషే కదా అది.
అంతే కదా. సో అందుకే శ్రీదేవి గారు చిన్న పిల్లలాగా ఆమె క్రియేట్ చేసుకోవడము, ఆ క్షణం క్షణం మూవీలో అయితే అండి రియల్లీ అసలు మళ్ళీ గోవింద మూవీలో కానీ రామ్ గోపాల్ వర్మ గారిది అసలు ఏంటి యాక్టింగ్ ఏంటి, ఆ స్కిల్ అంటే నేను నేర్చుకోవటానికి ట్రై చేసేదాన్ని అండి. అలా యాక్ట్ చేస్తుంది. ఓ శ్రీదేవి గారు అప్పుడు ఆడవరాముడు ఏవో ఉండేవి. ఇప్పుడు శ్రీదేవి గారు ఏమిటి, ఆమె ఏజ్ పెరిగిపోతున్న కొద్ది అలా చిన్న పిల్లలాగా ఎలా తయారవుతుంది. సో ఒక మనిషికి కృషి ఉంటే ఏమంటారు దాన్ని, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అలా ఏమిటంటే ఎస్ ఒక మనిషి అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. ఆ దీనిలోంచి వచ్చిందే రమ్యశ్రీ. ఏమైనా చెయ్యాలి. ఎంతో మంది అనేవాళ్ళండి షూటింగ్కి వచ్చి క్యారెక్టర్ అని చెప్పేస్తే కాస్ట్యూమ్ ఎలాంటివి వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ ఈజ్ మై సెల్ఫ్, మేకప్ అండ్ ఎవ్రీథింగ్. ఎలాగ అంటే ఆ క్యారెక్టర్ తగ్గ మేకప్ ఎలాగ వేసేసుకోవాలి. సో ఇలా అన్నమాట, అన్నీ తనే క్రియేట్ చేసేసుకుంటుంది. ఓన్లీ కథలో నీ క్యారెక్టర్ ఇదమ్మా అని చెప్పి వదిలిస్తే చాలు. సో రేర్ ఉంటారు ఇలాంటి ఆర్టిస్టులు అని అంటే అలాగనే వాళ్ళు అప్పుడులో. సో అలాగేమిటంటే మనము అందుకని శ్రీదేవి గారు అంటే ఇష్టము, చిరంజీవి గారు అంటే ఇలా ఇష్టం. స్వయం కృషి దగ్గర నుంచి నాకు ఈ మూవీస్ అన్ని చూసిన తర్వాత అబ్బా ఏం యాక్టరో ఆయన. దానికి ముందంటే నాకంత నాలెడ్జీ లేదు, అంటే బ్రేకులు అవి ఇవి అనేది డెఫినెట్లీ అవన్నీ ఆయనే క్రియేట్ చేశారు. అలాగే కృష్ణ గారు ఉన్నారు. నేను కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను. సో సినిమాలో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మల్లె పూలు తెస్తానంటావు, తేవుతావు, రాత్రి అయితే వస్తానంటావు, రావు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్. ఆయనకున్న నేచర్ ఏమిటి అనేది చాలా మంది చెప్పేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ పాపం సినిమా కంప్లీట్ చేయలేకపోతే రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ అది తీసుకోకుండా ఎంకరేజ్ చేసి డేట్లు ఇచ్చి మీరు ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పండి, అంత బిజీ కృష్ణ గారు. అయినా సరే వాళ్ళకి అలా అంటే ఒక మనుషుల్లో దేవుళ్ళు అంటారు కదండి. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఫీల్డ్ ఒకటే కాదు, అది రాజకీయంలో కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఫీల్డ్ కావచ్చు, క్యాజువల్ లైఫ్ మామూలుగా ఫార్మర్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఎవరైనా ఉండొచ్చు. అలాగా కొందరి గురించి మనం మాట్లాడుకోవటానికి నాకు కృష్ణ గారు కల్చర్ కూడా నాకు నచ్చుతుంది అనమాట. ఆయనతో వర్క్ చేశాను, దగ్గరుండి చూశాను. ఒక 100 వాయిస్లు చెప్పాయి ఆయన గురించి. ఇలా కృష్ణ గారు ఆ రోజుల్లో అలాగా, ఈ రోజుల్లో ఇలాగా, ఇది ఇలాగా అలాంటి వ్యక్తిత్వం అయింది అనేది చెప్పిన దాన్ని బట్టి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీకు ఫేవరెట్ డైరెక్టర్? విశ్వనాథ్ గారు. ఆయన లేరు కానీ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూస్తుంటే ఒక కళాఖండాలు అనమాట. అంత గ్రేట్ మ్యాన్. తర్వాత మన బాలచంద్ర గారు. సో వాళ్ళిద్దరు నాకు ఇష్టం. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే యాక్టర్స్కి కానీ యాక్ట్రెసెస్ కానీ ప్రెసెంట్ చాలా మంది ఎక్కువ ఇండస్ట్రీ సైడ్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా మీరు అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు చాలా మంది ఏమిటంటే సినిమాల మీదే ఫోకస్ చేసి రావట్లేదు. ట్రై చేద్దాము, వస్తే మనము చేద్దాము, లేదంటే వేరే అనదర్ ఏదైనా వెతుక్కుందాము. సో బిజినెస్లో చాయిస్ వచ్చేసాయి. అంటే అందరూ ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. సో దానికి చూడు కొందరు చాలా మంది ఆమణి గారు పెద్దగా చదువుకోలేదు, నేను 10th క్లాసే చదివాను, అబ్బా చెప్తే నేను 7th క్లాస్ చదివాను, ఇలా చెప్తూ ఉంటారు. అంటే చిన్న ఏజ్ లోనే వచ్చేసేవాళ్ళు. దాని ముందు కూడా పెద్ద ఎడ్యుకేషన్ సాగేది కాదు. సో అలా నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. ఇలా పెద్ద ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి కాబట్టి అలా వెళ్ళిపోతున్నారు. అలాగా కాకుండా ఏమిటంటే ఒక క్రేజ్ని సాధించాలి అని అంటే ఇప్పుడు చూడండి, విలేజ్లు వెళ్తే నగ్మా గారినే ఆ ఎర్ర జుత్తులు దానేవారంట. ఆవిడ నగ్మా, ఆవిడకి పేరు నగ్మా. ఇలా ఏమీ ఉండేది కదా. సౌందర్య అంటే సౌందర్యనే అనేవాళ్ళు, లేకపోతే వాణేశ్వరి గారు అంటే వాణేశ్వరి గారనే, సావిత్రి అంటే సావిత్రి గారు అనేవాళ్ళు. ఆ ఎర్రజుత్తుది ఉంటది ఏనుగులాగా, అలాగా అంటే బిరుదాలకు ఇచ్చేవాళ్ళంట. అలాగే అనేవాళ్ళు విలేజ్లో వెళ్తే. ఇప్పుడు రమ్మిశ్రీ అని చెప్పడం ఒక గ్రేట్ అండి. వాళ్ళు ఎక్కడ గుడ్లు వేసుకుంటారు ఆమె అని అంటే ఇంకా నేను ఎక్కడున్నాను ఐడెంటిఫికేషను. అలా కాకుండా ఏమిటంటే ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చి
10 మంది ఒక ఆరాధ దేవతగా ఏ హీరోయిన్ అవనియండి, ఒక మంచి క్యారెక్టర్ అవనియండి. సో ప్రగతి గారు కూడా ఏ సినిమాలో చూసినా ఆవిడే మదరు. అన్నపూర్ణమ్మ గారు ఆ రోజులు ఏ మూవీలో ఏ హీరోకైనా ఆమె మదర్. అలాగే ఏమిటంటే ఇప్పుడు వస్తున్న, అప్పుడు వచ్చిన వాళ్ళు అయిపోయినా ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ని ప్రజల్లోకి వెళ్ళేలాగా ఎలాగా వచ్చారు కాబట్టి ట్రై చేయండి. సైడ్ ట్రాక్లకి వెళ్ళిపోయి చాలా మంది వాళ్ళ లైఫ్ని కూడా స్మైల్ చేసుకుంటున్నారు. లవ్ అని లేకపోతే ఇంకోటనో అలాగా వాటిల్లోకి వెళ్ళిపోయి లైఫ్ని స్మైల్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏమిటంటే ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను నేను, మన ఐడెంటిఫికేషన్ ప్రజలకి రీచ్ అయితే మనల్ని అంత బాగా ఆరాధిస్తారు కూడానా. సో అందువల్ల ఏమిటంటే సైడ్ ట్రాక్లకి వెళ్ళిపోకుండా దేనికోసం అయితే సిన్సియర్గా ట్రై చేస్తున్నారో దానిలో సక్సెస్ అయ్యేంత వరకు ట్రై బెస్ట్ చేయాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. అండ్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మీ సోషల్ వర్క్ కూడా ఇంకా చాలా మందికి హెల్ప్ అవ్వాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి M24 తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. M24 ఛానల్ ప్రేక్షకులందరికీ నేనెవరో అందరికీ తెలుసు. నా ఇంటర్వ్యూని ఎవరు మిస్ చేయరని సంగతి కూడా నాకు తెలుసు, ఎందుకంటే చాలా చాలా మెసేజ్ ఇస్తాను. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డెఫినెట్లీ ఎలాంటి ఇంటర్వ్యూ, నాట్ ఓన్లీ మీ, ఎవరైనా సరే ఇంటర్వ్యూ ఇస్తే చాలా ఫోకస్డ్గా మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ ఛానల్ ట్రై చేస్తుంది. కాబట్టి నాలాంటి ఆర్టిస్టులతో మంచి మంచి ఇంటర్వ్యూలు ఇస్తారు. డెఫినెట్లీ మీరు వాటిని సబ్స్క్రైబ్ చేయండి.